యేసుక్రీస్తు వాక్యమును, ఆయన సన్నిధిలో మాటలను ధ్యానించడం ద్వారా మన జీవితములో మహిమాయుక్తమైన ఆనంద జీవితము కలుగుతుంది. మనం ఆనందంగా ఉంటాము. ఆయన మాటలు పవిత్రమైనవి. బైబిల్ గ్రంథం చరిత్ర అంతా కూడా వాస్తవికమైనది. ఇందులో వ్రాయబడిన తీర్మానాలన్నీ కూడా తిరుగులేనివి. ఆ రోజుల్లోనే పాత నిబంధనలో నిర్గమాకాండం 20లో ఆయన దశాజ్ఞలను ఇచ్చాడు. ఈ రోజుకు కూడా ప్రపంచంలో ఉన్న చట్టాలన్నీ కూడా మోషే చట్టాలను అనుసరించి ఏర్పాటు చేయబడినవే. కాబట్టి నిత్య జీవిత రహస్యాన్ని ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అంతేకాదు జయ జీవిత రహస్యాన్ని కూడా బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఆత్మీయ పోషణ ఈ వాక్యము ద్వారా మనకు కలుగుతుంది. కాబట్టి పశువుల లాంటి వారు, పశు స్వభావము కలిగిన వారు దేవుని వాక్యమును వినడం ద్వారా, ధ్యానించడం ద్వారా మామూలు మనుషులుగా మారిపోతారు.